నమస్తే, వెల్కమ్ టు జీవన రేఖ విమెన్స్ హెల్త్. ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ మామూలే. కొందరు నార్మల్ గా పెరిగితే మరికొందరు చాలా ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ చేస్తారు. అసలు ఈ వెయిట్ గెయిన్ ఎంత ఉంటే నార్మల్? ఎప్పుడు వెయిట్ గురించి ఆందోళన చెందాలి? ప్రెగ్నెన్సీ 9 నెలల్లో వెయిట్ ఎంత రేట్లో పెరగాలి? వెయిట్ అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఈ అంశాలన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చింది మీ జీవన రేఖ విమెన్స్ హెల్త్. ఇద్దరు ప్రెగ్నెంట్ విమెన్ ఒక దగ్గర చేరితే వారి సంభాషణ ఎలా జరుగుతుంది? బేబీ కిక్ చేస్తోందా? డ్యూ డేట్ ఎప్పుడు? వికారం, వాంతులు లేవా? ఇక అత్యంత రొటీన్ క్వశ్చన్, అవును మీరు ఎంత వెయిట్ పెరిగారు? ఇవే అత్యంత సాధారణ ప్రశ్నలు. డెలివరీ తర్వాత నేను ఇంత వెయిట్ పెరిగాను, మీరు ఇంతేనా? ఇలా ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ ఎవర్ గ్రీన్ టాపిక్. అసలు ప్రెగ్నెన్సీలో ఎంత బరువు పెరగొచ్చు? మీరే చూడండి. స్త్రీలు ఏదైనా గుడ్ రీజన్ కోసం వెయిట్ పెరగడం తప్పనిసరి అంటే అది ప్రెగ్నెన్సీ అని చెప్పాలి. ఎందుకంటే గర్భంలో శిశువు రూపుదిద్దుకునేటప్పుడు ఆ స్త్రీ తప్పనిసరిగా తను కూడా కొంత ఆరోగ్యకరమైన వెయిట్ పుటాన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎంత వెయిట్ పెరగచ్చు అనేది పెద్ద ప్రశ్న. మరీ ఎక్కువ పెరిగినా ఇబ్బందే, అలాగే కావాల్సిన దానికన్నా తక్కువ ఉన్నా కూడా సమస్యే. అందుకే రైట్ వెయిట్ అనేది ప్రెగ్నెన్సీలో అత్యంత ముఖ్యమైన విషయం. ఇదివరకటి రోజుల్లో గర్భిణీలందరూ కనీసం 15 కిలోల బరువు పెరగాలని చెప్పేవారు. కానీ నేడు అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లను బట్టి ఆయా స్త్రీలు తమ BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారంగా ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. BMI అంటే శరీర ఎత్తుకి తగ్గ బరువు ఉన్నామా లేదా అని చెక్ చేసే పద్ధతి. ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ చేయాలి అనేది మన BMIని పట్టి ఉంటుంది. అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ బిగినింగ్లో మన వెయిట్ని పట్టి, మన హైట్ని పట్టి BMI క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు BMIని పట్టి ఉంటుంది. BMI బిలో 19 to 23 అండ్ ఓవర్ 23. బిలో 19 అండర్ వెయిట్ అండి. ఈ అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు 15 నుంచి 18 కిలోల దాకా వెయిట్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బేబీ పెరగాలి, గర్భసంచి సైజ్ పెరగాలి, బ్లడ్ వాల్యూమ్ పెరగాలి, ప్లజంటా 1 kg ఉంటుంది వెయిట్, బేబీ వెయిట్ ఉంటుంది. ప్లస్ ఇదంతా కాకుండా పాలిచ్చే సమయంలో ఒంటిలో ఫ్యాట్ డిపాజిషన్ ఉంటే తప్ప, కొవ్వు మనకి బాడీ మీద ఉంటే తప్ప సరిగ్గా పాలు సరిగ్గా మ్యానుఫ్యాక్చర్ కావన్నమాట మనకి. అందుకని ఫ్యాట్ స్టోర్ కూడా, ఇంత తక్కువ BMI ఉన్న వాళ్ళకి ఫ్యాట్ స్టోర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఫ్యాట్ స్టోర్స్ కూడా 2.5 నుంచి 3 kgలు అవసరం పడుతుంది. సో వీళ్ళు దాదాపు 15 నుంచి 18 kgలు పెరగాల్సి ఉంటుంది. 19 to 23 BMI ఉన్న వాళ్ళు నార్మల్ వెయిట్ రేంజ్లో ఉన్నవాళ్ళు అన్నమాట. వీళ్ళు 8 నుంచి 10 kgలు వెయిట్ పెరిగితే సరిపోతుంది. అదే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు అంటే BMI ఓవర్ 23, వీళ్ళు ఎంత 23 నుంచి ఎంత ఎక్కువ ఉన్నారు, కొంతమంది 40 BMIతో కూడా ప్రెగ్నెన్సీ బిగినింగ్లో ఉంటారు. ఇంత 40 BMI ఉన్న వాళ్ళు అసలు 1 to 2 kgs గెయిన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాట్ స్టోర్స్ అవసరం లేదు, ఉన్నదే బేబీకి వాడి ఖర్చు అవుతుంది. ప్రతి స్త్రీ ఫిజికల్ స్ట్రక్చర్ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరు పొడవుగా సన్నగా ఉంటే మరికొందరు పొట్టిగా ఉండొచ్చు. కొందరిలో మజిల్ వెయిట్ ఎక్కువగా ఉంటే మరికొందరిలో ఫ్యాట్ ఉండొచ్చు. కొందరు లీన్ గా ఉన్నా కూడా ఎముక బలం ఎక్కువగా ఉండి వెయిట్ సరిగ్గానే ఉంటారు. అందుకే కన్సీవ్ అయిన తర్వాత వారి BMIని బేస్ చేసుకుని బరువు పెరగాల్సి ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎంత బరువు పెరగాలన్నది ఇన్ని లెక్కల మీద కంటే కూడా మీ గైనిక్ సలహా ఆధారంగా పెరగడమే మంచిది. వారు మీ ఆరోగ్య కండిషన్ని బట్టి మీకు వెయిట్ గెయిన్ టార్గెట్ ని సెట్ చేస్తారు. ఆల్రెడీ ఒబీస్ పేషెంట్స్ అంటే ఆల్రెడీ బాగా బరువు ఉన్న స్త్రీలు గర్భం దాలిస్తే గనక వాళ్ళకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ డైట్లో వాళ్ళని ఒక డైటీషియన్ దగ్గరికి పంపించి ప్రతి 3 monthsకి ఒకసారి వాళ్ళ డైట్ ప్లాన్స్ చేంజ్ చేసుకుని ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ లేకుండా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా డాక్టర్ గారి మీద ఉందండి. వెయిట్ గెయిన్ ఇంత పెరగాలి అని సెట్ చేసుకున్నాక అది రీచ్ అయ్యేందుకు తమ డైట్ ని ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. పెరగాల్సిన అన్ని కిలోలు మొదటి 3 నెలల్లో పెరగలేం కదా. అందుకు 3 ట్రైమిస్టర్స్ అంటే 9 నెలల కాల వ్యవధితో పాటు పెరగాల్సిన వెయిట్ నెలకింతకి చొప్పున ప్రపోర్షనేట్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది.
అది కూడా గర్భిణీ శారీరక అవసరాన్ని బట్టి, శిశువు ఎదుగుదలను బట్టి. మధ్య ట్రైమిస్టర్ అంటే 4, 5, 6 నెలలతో పోలిస్తే మొదటి 3 నెలల్లో సాధారణంగా వెయిట్ గెయిన్ కావడం చాలా తక్కువని చెప్పాలి. స్త్రీ శరీరంలో జరిగే మార్పుల వల్ల, అంటే గర్భసంచి ఎదుగుదల, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ వల్ల, బ్లడ్ వాల్యూమ్ పెరగటం వల్ల ఈ వెయిట్ గెయిన్ అనేది కొంచెం వరకు ఉంటుంది. కాకపోతే మొదటి 3 నెలల్లో స్త్రీలలో ఎక్కువ శాతం వెయిట్ లాస్ చూస్తూ ఉంటాం. వామిటింగ్స్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ మూలాన, ఆహార పదార్థాలు చూడంగానే అయిష్టత భావం వల్ల ఎక్కువగా వెయిట్ లాస్ ఉంటుంది. కాబట్టి ఈ మొదటి 3 నెలల్లో పెద్దగా బరువు పెరగకపోయినా టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎక్కువగా వెయిట్ గెయిన్ అనేది 4వ నెల నుంచి మొదలవుతుంది. ప్రెగ్నెన్సీ 9 నెలల వ్యవధిలో నెమ్మదిగా బరువు పెరుగుతూ పోయి ఆ తర్వాత అది తగ్గేందుకు ఆల్మోస్ట్ జీవితకాలం పడుతూ ఉంటుంది చాలా మంది స్త్రీలకి. సాధారణంగా ఒక్కో ప్రెగ్నెన్సీతో పెరిగిన బరువులో 1-2 కిలోలు ఆయా స్త్రీలలో ఉండిపోగా మిగతాది నెమ్మదిగా తగ్గుతుంది. ఏ రేట్లో ప్రెగ్నెన్సీలో బరువు పెరగాలి? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే ఆంగ్ల సామెత ప్రెగ్నెన్సీలో బరువు పెరగడానికి చక్కగా వర్తిస్తుంది. క్రమంగా పెరగాల్సినంత వెయిట్ పెరిగితే కేవలం గర్భిణీకి మాత్రమే కాదు, ఆమెకి పుట్టబోయే శిశువుకు కూడా మంచిదే. ప్రెగ్నెన్సీ 9 నెలల్లో వెయిట్ ఎంత పెరిగారు అనే విషయం కంటే ఎంత రేట్లో వెయిట్ గెయిన్ చేశారు అనేది ముఖ్యం. ఎందుకంటే గర్భంలో పెరిగే శిశువు ఎదిగేందుకు నెమ్మదిగా పోషణ అవసరం పడుతుంది. అందుకే గర్భిణీ స్త్రీ అధికంగా ఒకేసారి బరువు పెరిగినా, అలాగే అసలు వెయిట్ గెయిన్ లేకుండా ఉన్నా కూడా శిశువుకి పోషణ అందదు. 2వ ట్రైమిస్టర్లో శిశువు గ్రోత్ గణనీయంగా ఉంటుంది కాబట్టి సాధారణంగా ఈ సమయంలో గర్భిణీ వెయిట్ గెయిన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. 4 నెలల నుంచి 6 నెలల గడువులో సుమారుగా 6.5 కిలోల దాకా బరువు పెరగాల్సి ఉంటుంది గర్భిణీలకి. ఇక చివరి ట్రైమిస్టర్లో శిశువు బరువు వేగంగా పెరుగుతుంది. ఇక గర్భిణీ వెయిట్ స్టడీగా ఉండొచ్చు లేదా 1 కిలో తగ్గచ్చు. ఇదంతా 9వ నెలలో. ప్రెగ్నెన్సీ 3 భాగాల్లో 3 నెలల చొప్పున విభజించడం జరుగుతుంది. మొదటి ట్రైమిస్టర్తో పోలిస్తే 2వ ట్రైమిస్టర్లో బరువు పెరగడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొందరిలో మొదటి ట్రైమిస్టర్లోనే వెయిట్ గెయిన్ కావచ్చు. అదే కొనసాగి 4, 5, 6 నెలల్లో నెమ్మదిగా పెరుగుతూ పోతుంది. ఇక కొందరు అకస్మాత్తుగా బరువు పెరగడం చూస్తాం. ఎటువంటి కండిషన్స్లో వైద్య సహాయం అవసరం పడుతుందో మీరే చూడండి. ప్రెగ్నెన్సీ 9 నెలల్లో వెయిట్ గెయిన్ ని చూస్తే పుట్టే సమయానికి బేబీ వెయిట్ సుమారుగా 3.5 కిలోలు, ప్లాసెంటా లేదా మాయ దగ్గర 700 గ్రాములు, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ 900 గ్రాములు, గర్భసంచి పరిమాణంలో పెద్దది కావడం వల్ల ఆ వెయిట్ మరో 900 గ్రాములు, రొమ్ముల్లో పెరిగే బ్రెస్ట్ టిష్యూ 900 గ్రాములు, స్త్రీలో పెరిగే బ్లడ్ వాల్యూమ్ 1800 గ్రాములు, గర్భిణీలో ఫ్లూయిడ్స్ మరో 1800 గ్రాములు, గర్భిణీలో కొవ్వు నిల్వలు 3 కిలోలకు కాస్త ఎక్కువ. ఇవన్నీ కూడితే మొత్తం ప్రెగ్నెన్సీలో దగ్గర 15 కిలోల వెయిట్ గెయిన్ కావడం నార్మల్. ఐడియల్ వెయిట్ గెయిన్ అంటారు ప్రెగ్నెన్సీలో. కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చాక 20 కిలోలు పెరిగిపోయాను ప్రెగ్నెన్సీలోనే. ఇవన్నీ ఏంటంటే ఎక్సెసివ్ ఈటింగ్ వల్ల, అనవసరం అంటే తినాల్సిన దానికంటే ఎక్కువ తినడం వల్ల వీళ్ళు ఎక్కువ వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. ఎట్లాంటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్నా, అంటే కొంతమంది చాలా హైట్ ఉంటారు, కొంతమంది షార్ట్ ఉంటారు, ఎలాంటి జెనెటిక్గా హైట్ ఉన్నప్పటికీ కూడా టెంటేటివ్ వెయిట్ గెయిన్ విల్ బి 10 to 12 కిలోస్. ఒక 1 to 2 కిలోస్ ఇటు అటు మార్జిన్ ఉన్నప్పటికీ కూడా ఐడియల్ వెయిట్ గెయిన్ విల్ బి 10 to 12 కిలోస్ అండి. ఇప్పటిదాకా మనం చూసిన లెక్కల ప్రకారం కాకుండా ముఖ్యంగా 2వ ట్రైమిస్టర్లో 1 వారంలో ఒకేసారి దాదాపు 1.5 కిలోల దాకా బరువు పెరిగితే దానిని ఒక సమస్యగా గుర్తించాలి. అంతేకాదు 3వ ట్రైమిస్టర్లో 1 వారంలో దాదాపు 900 గ్రాముల బరువు ఒకే వారంలో పెరిగినా కూడా వైద్య సహాయం తప్పనిసరి. ఈ అకస్మాత్తుగా పెరిగే బరువు వెనుక ఏదైనా ఆరోగ్య సమస్య ఉండొచ్చు. వెయిట్ గెయిన్ లో మనము ఒకటి జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి సడన్ గా ముందు నెల చెకప్కి ఈ నెల చెకప్కి వచ్చేసరికి 5 కేజీలు 6 కేజీలు పెరిగిపోయి ఉంటారు. ఇది ఒక్కొక్కసారి మనకి ప్రీఎక్లాంప్సియా నిదర్శనం అన్నమాట. చాలా కాళ్ళు, మొహము, ముక్కుతో సహా అన్నీ ఊదిపోయి బోల్డ్ అంత వాటర్ రిటెన్షన్ అయిపోతుంది. దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ సైన్. ఖచ్చితంగా బీపీ అది జాగ్రత్తగా చూసుకొని దాని గురించి మనం సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు
ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం ఎంత మామూలో కొందరిలో కావాల్సిన మేరకు బరువు పెరగకపోవడం కూడా చూడొచ్చు. ఆరోగ్యమైన ప్రెగ్నెన్సీలో ఇన్ని కిలోల చొప్పున బరువు పెరగాల్సి ఉంటుంది. కానీ అంతకంటే తక్కువగా వెయిట్ గెయిన్ ఉంటే ఏం చేయాలి మీరే చూడండి. బరువు పెరగడం ప్రెగ్నెన్సీలో సాధారణమైన విషయం అయితే బరువు పెరగకపోవడం కూడా అరుదేమీ కాదు. విపరీతమైన వాంతులు మొదటి 3 నెలలు దాటి 2వ ట్రైమిస్టర్లో కూడా కొనసాగడం కూడా వెయిట్ గెయిన్ కాకపోవడానికి కారణమవుతుంది. దీంతో డీహైడ్రేషన్ కావడమే కాదు, ఫుడ్ని శరీరం యాక్సెప్ట్ చేయలేని కండిషన్లో వెయిట్ సహజంగానే పెరగదు. ఇలాంటి కేసెస్లో మెడికేషన్తో పాటు ఐవీ ద్వారా ఆయా స్త్రీలకి శక్తిని ఇవ్వాల్సి వస్తుంది. కొందరు బాడీ ఇమేజ్ దృష్టిలో ఉంచుకుని సరిగ్గా తినక కూడా కావాల్సిన వెయిట్ గెయిన్ చేయలేకపోతారు. కొంతమంది స్త్రీలు నాజూగ్గా ఉండి గర్భం దాల్చిన వెంటనే ఎక్కువగా బరువు పెరుగుతారేమో అన్న టెన్షన్ కి గురవుతారు. అలాంటి వాళ్ళకి డైటీషియన్ అడ్వైస్ తీసుకున్నట్టయితే లో కార్బోహైడ్రేట్ హై ప్రోటీన్ డైట్ ని డైటీషియన్ అడ్వైస్ చేస్తుంది. కన్సీవ్ అయ్యే నాటికే ఒబీస్ గా ఉండే స్త్రీలకి ప్రెగ్నెన్సీలో మరిన్ని తిప్పలు తప్పవు. వీటిలో ముఖ్యమైనవి హైపర్ టెన్షన్, జెస్టేషనల్ డయాబెటీస్. అందుకే అప్పటికే ఎక్కువ బాడీ వెయిట్ ఉంటే ప్రెగ్నెన్సీలో సరైన ఆహార జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరిన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక కావాల్సిన మోతాదులో ప్రెగ్నెన్సీలో వెయిట్ పెరగకపోతే పుట్టబోయే శిశువు ప్రీమెచ్యూర్ గా పుట్టొచ్చు, లేదా తక్కువ బరువుతో ఆరోగ్య సమస్యలతో పుట్టే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీలో బరువు ఎక్కువగా పెరగడం, తక్కువగా ఉండడం ఈ రెండూ కూడా సమస్యలను తెచ్చిపెట్టగలవు. అందుకే ఆరోగ్యమైన ఆహార నియమాలను పాటించడం మంచిది. అంతేకాదు వ్యాయామం కూడా అవసరమే. ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ సరైన స్థాయిలో పెరగాలంటే తప్పనిసరిగా కొన్ని ఆహార జాగ్రత్తలు పాటించాలి. బరువు ఆశించిన దానికంటే కూడా తక్కువగా ఉంటే కావలసిన మేరకు పెరిగే ప్రయత్నం చేయాలి. ఇందుకు ఎలాంటి డైటరీ మార్పులు చేసుకోవాలి చూద్దామా? దాదాపు అత్యధిక శాతం మంది స్త్రీలలో ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం విషయంలో ఎలాంటి ఇబ్బంది రాదు. ఎవరైతే కొన్ని కారణాల వల్ల బరువు పెరగలేకపోతున్నారో వారికి కొన్ని ప్రత్యేక ఆహార జాగ్రత్తలు, అదనపు పోషకాలు, ప్రీనేటల్ విటమిన్స్ రూపంలో అవసరం పడొచ్చు. చిన్న మొత్తాలలో ఎక్కువసార్లు తినడం కూడా మంచిదే. ఇది ప్రత్యేకించి వికారం, వాంతులు ఎక్కువగా ఉన్నవారికి చక్కగా పనిచేస్తుంది. ఆకలి లేనప్పుడు ప్రోటీన్ మిల్క్ షేక్స్ లాంటివి తాగడం వల్ల బలానికి బలం, అలాగే శక్తి కూడా వస్తుంది. హెల్దీ ఫ్యాట్స్, ఉదాహరణకు ఆలివ్ ఆయిల్, నట్స్ ని మీల్లో భాగం చేసుకోవాలి. బనానా ఎక్కువగా తినడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతుంది. వెయిట్ గెయిన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి చెకప్లో కూడా పేషెంట్ వెయిట్ అన్నది చూస్తాం. ఇంతక ముందు నెలలో ఎంత వెయిట్ ఉన్నారు, ఈ నెలలో వెయిట్ గెయిన్ అయ్యారా లేదా, ఆర్ ఎక్సెస్ అయ్యారా, లేదంటే వెయిట్ గెయిన్ అసలు అవ్వలేదా అన్నది తెలుసుకుంటాం. వెయిట్ గెయిన్ అసలుకి అవ్వలేదు అనుకున్న వాళ్ళకు కూడా మనం డైటరీ ప్లాన్స్ మార్చి బేబీ సరిగా ఎదుగుదల అన్నది మాది మ్యాటర్నల్ వెయిట్ గెయిన్ ఒక రకంగా మనకి ఇంపార్టెంట్ అండి. దట్ షోస్ దట్ బేబీ ఈజ్ ఆల్సో గ్రోయింగ్ వెల్. కాకపోతే ఈ బరువు తల్లి పెరుగుతుందా, బిడ్డ కూడా బరువు పెరుగుతుందా అన్నది తెలియడానికి తల్లి బరువు ఒక్కటే మనకి ఇంపార్టెంట్ కాదు. అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ చేసుకుని బేబీ వెయిట్ గెయిన్ కూడా బాగుందా లేదా చూసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మిగతా వారు బ్యాలెన్స్డ్ డైట్, అది కూడా న్యూట్రియంట్ రిచ్ గా ఉండేది తీసుకోవాలి. అంతేకాదు తగు మోతాదులో ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ని కేవలం ఒక రూపంలో కాకుండా వివిధ రూపాల్లో తీసుకోవడం మంచిది. ఎక్కువగా వైట్ రైస్ తినే కన్నా కూడా అన్పాలిష్డ్ రైస్ ని అప్పుడప్పుడు తినడం మంచిది. ఇక గోధుమలు కూడా ఆరోగ్యమైన కార్బ్స్. వీటితో పాటుగా ప్రోటీన్ శాతాన్ని తగ్గకుండా చూసుకోవాలి. వెజిటేరియన్స్ లో ప్రోటీన్ పప్పు ధాన్యాల్లో దొరుకుతుంది. సోయాబీన్స్, పన్నీర్ వెజిటేరియన్స్ కి మంచి ప్రోటీన్ సోర్సెస్. ఇక నాన్ వెజ్ తినే వారికి చికెన్, ఫిష్ లో ప్రోటీన్ లభిస్తుంది. పాలు రెగ్యులర్ గా తాగాలి. చిక్కటి పాలు కూడా తాగొచ్చు. స్లిమ్ మిల్క్ కేవలం బాగా ఒబేస్ గా ఉన్నవారు తాగితే సరిపోతుంది. అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ ఎక్కువగా పెరగటం అనేది మనం చూడము, కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా వెయిట్ పెరగటం అనేది గమనిస్తూ ఉంటాం.
ఇక్కడ ఆహార పదార్థాలు ఏవి మానేయాలి అని అనుకుంటే కనుక ఎక్కువ ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహార పదార్థాలని తగు మోతాదులో తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. మనకి క్యాలరీస్ ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు ఏవి అంటే షుగర్, ఎక్కువ షుగర్ ఫుడ్స్, స్పెషల్లీ అంటే స్వీట్స్ లాంటివి, ఎక్స్ట్రా జ్యూసెస్ నుంచి మనం షుగర్లో జ్యూస్ యాడ్ చేసి తీసుకుంటే కనుక అది ఎక్స్ట్రా క్యాలరీస్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనం కావాల్సిన కంటే ఆహారం అంటే రైస్ కానీ చపాతీ కానీ కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటే కనుక అది ఎక్స్ట్రా క్యాలరీస్ కింద మారిపోతూ ఉంటుంది. అలాగే ఫ్యాట్ కంటెంట్ అంటే ఆయిల్, మనం యూజ్ చేసే ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్గా అది ఎక్స్ట్రా ఫ్యాట్ కింద మారిపోతుంది అనమాట. సో మనకి ఎక్కువ క్యాలరీస్ అంటే బరువు పెరగటానికి వచ్చేటువంటి ఆహార పదార్థాల నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ ఏవి అంటే ఏ ఆహార పదార్థాల నుంచి వస్తుంది అని అంటే ఎక్కువ షుగర్స్, స్వీట్స్, తర్వాత సీరియల్స్, ఫ్యాట్ నుంచి మనకి క్యాలరీస్ అనేవి ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం కంట్రోల్ చేసుకుంటూ సమతుల్య ఆహారం మెయింటైన్ చేస్తే కనుక బరువు పెరగకుండా ఉండొచ్చు. తగు మోతాదులో ఫైబర్ ఉండే ఆహారాలను తినాలి. ఇక ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. బాగా మంచినీరు తాగాలి. సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం ప్రెగ్నెన్సీలో అత్యవసరం. ఇక తగు మోతాదులో వ్యాయామం చేయడం కూడా తప్పనిసరి. మీకు తోచిన వ్యాయామాలు, ఉదాహరణకు యోగా, వాకింగ్, స్విమ్మింగ్, ఇలా ఏదైనా రోజు కనీసం అరగంట పాటు చేయడం మంచిది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం ఒక హెల్త్ టిప్ మీకోసం. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమెస్టర్, తర్వాత సెకండ్ ట్రైమెస్టర్, మోస్ట్లీ ఈ ఫస్ట్ 6 months కాన్స్టిపేషన్ ఉండే అవకాశం ఉంటుంది. కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే అఫ్కోర్స్ ఫైబర్ ఉండేటువంటి ఆహారం తీసుకోవాలనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఫైబర్తో పాటు ఇక్కడ చాలా ముఖ్యంగా స్పెషలీ ప్రెగ్నెన్సీలో మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవటం అనేది అవసరం అవుతుంది. ఫైబర్ ఉన్నా కూడా తగినంత ఫ్లూయిడ్స్ లేకపోతే అది కూడా మనకి చాలా హార్డ్ స్టూల్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది, అది బాధపడటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫైబర్తో పాటు ఫ్లూయిడ్స్ యాడ్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఫైబర్ అనేది మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ నుంచి మామూలుగా ఫైబర్ వచ్చేస్తుంది. తర్వాత హోల్ గ్రెయిన్స్ నుంచి మనకి ఫైబర్ అనేది వస్తుంది అనమాట. హోల్ గ్రెయిన్స్ నుంచి వచ్చేటువంటి ఫైబర్ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే అది వాటర్ని బాగా క్యారీ చేస్తుంది కాబట్టి. హోల్ గ్రెయిన్స్ అంటే శనగలు, రాజ్మా, పెసలు ఇటువంటివి మన ఆహారంలో చేర్చుకుంటే కనుక కావాల్సినంత ఫైబర్ వచ్చేస్తుంది. ప్లస్ మనం వాటర్ రిటెన్షన్ కెపాసిటీ కూడా దానికి బాగా ఉంటుంది అనమాట. సో ఫ్లూయిడ్స్ ఏం తీసుకోవచ్చు, మామూలుగా వాటర్ అనేది రెగ్యులర్గా తీసుకోవచ్చు, వాటర్ కావాల్సినంత తీసుకోవచ్చు. అయితే ప్రతిసారి ఆహారం తీసుకుంటున్నప్పుడు ఏదైనా ఫ్లూయిడ్ ఉండేటట్టుగా చూసుకుంటే కనుక కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవచ్చు అనమాట. ఫ్లూయిడ్స్ అంటే ఉదాహరణకి బ్రేక్ఫాస్ట్లో జ్యూస్ తీసుకోవచ్చు, మళ్ళీ మిడ్ మార్నింగ్ టైంలో సూప్ కానీ, రసం కానీ, లేకుంటే కోకోనట్ వాటర్ అలాంటివి తీసుకోవచ్చు, బటర్ మిల్క్ లాంటివి కూడా తీసుకోవచ్చు. లంచ్ తర్వాత డిన్నర్స్లో బటర్ మిల్క్ తీసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో అంటే స్నాక్స్ టైంలో మళ్ళీ జ్యూస్ కానీ లేకపోతే టీ, కాఫీ లాంటివి తీసుకోవచ్చు. సాంబార్, రసం ఇవన్నీ కూడా మన ఆహారంలో చేర్చితే కనుక ఆహారం, రెగ్యులర్ ఆహారంతో పాటు ఫ్లూయిడ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఫ్లూయిడ్ ప్లస్ ఫైబర్ ఈ రెండు కలిస్తే కాన్స్టిపేషన్ రిలీవ్ చేసుకోవచ్చు. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రెగ్నెన్సీ అనే కేవలం ఒక్క కారణంగా స్త్రీలు తమ జీవితంలో ఆనందంగా బరువు పెరగచ్చు. శిశువు ఆరోగ్యంగా పెరిగేందుకు, ఆ పెరుగుదలని స్త్రీ చక్కగా సపోర్ట్ చేసేందుకు ఈ వెయిట్ గెయిన్ ఉపయోగపడుతుంది. నవమాసాల ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలలతో పోలిస్తే మధ్య 3 నెలల్లో శరీర బరువు గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ స్థాయిలో శిశువు గ్రోత్ ర్యాపిడ్గా ఉంటుంది. కానీ మొదటి 3 నెలల్లో కొందరు కొన్ని ఆరోగ్య కారణాల వల్ల బరువు పెరగలేకపోవచ్చు. వాటిల్లో ఒకటి విపరీతమైన నాజియా, వాంతులు కావడం. ఇలాంటి వారు కొన్ని మెడికేషన్స్తో, అలాగే డాక్టర్ సూచన మేరకు శరీర బరువు కావాల్సిన మేరకు పెరగాల్సి ఉంటుంది. ఇక కొందరు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు మొదటి 3 నెలల్లో పెరిగితే అందువెనుక ఏదైనా మెడికల్ రీజన్ ఉందేమో తెలుసుకునేందుకు వైద్య సహాయం తీసుకోవాలి. సాధారణంగా హైపర్ టెన్షన్ అధికంగా ఉన్న ప్రెగ్నెంట్ స్త్రీలలో బరువు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల కడుపులో శిశువు సరిగ్గా ఎదగలేకపోవచ్చు. అంతేకాదు ఆయా స్త్రీలకు కూడా ఎన్నో కాంప్లికేషన్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీ 3 ట్రైమెస్టర్స్లో ఆరోగ్యమైన బరువు పెరిగేందుకు చక్కటి డైట్ ప్లాన్తో పాటు తగు ఎక్సర్సైజెస్ చేయడం తప్పనిసరి.
ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ తప్పనిసరి, కాకపోతే అది హద్దు దాటితే సమస్యలు రావచ్చు. అందుకే ఆరోగ్యంగా తింటూ సరైన మోతాదులో వెయిట్ పెరగడం మంచిది. మరో అంశంతో జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.